आज की बात वो बीसी अंगल्लारा अक्कल्लारा इकరైనా మేల్కొంటారా బీసీ కులగణన కుంటు పడక ముందే గలమెత్తి గర్జిద్దాం బీసీ రిజర్వేషన్ల కొరకు పోరాటం చేద్దాం అగ్రవర్ణాల ఆధిపత్యానికి దాసోహం అంటారా అస్తిత్వం కోసం పోరాటానికి నడుం బిగిద్దాం బీసీల ఓట్లు ఎప్పుడో అప్పుడే యాదికొచ్చే మన మనుషులేనా బీసీలలో మేధావులకు కొలవలేదు కానీ కులగణన కోసం ఎవరు ముందుకు రావట్లేదు మన మౌనం మన బీసీల మనుగడనే దెబ్బతీయక ముందే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుందాం ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపిన మనం ఎందుకు వెనుకడుగు వేస్తున్నామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి పచ్చ నోట్ల కట్టలు అగ్రవర్ణాల అధికార బలం మన నోటికి తాళం వేస్తుందా అనే అనుమానం తలెత్తుతుంది సో గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీలకు అడుగడుగున అన్యాయమే కదా బీసీల హక్కుల కోసం పోరాటానికి సిద్ధం కండి యాచించడం మానుకొని శాసించే స్థాయికి వెళ్దాం పదండి అంటూ రమేష్ రాసిండు రమేష్ గాండ్ల పూర్తిగా బీసీల బతుకులు ఏంటివో రాసిండు బీసీలు ఏం చేస్తున్నాం అసలు మనతోనే మన అవుతుందా కాదా అని రాసిండు ఇగో ఇది నిన్న కూడా ఒక చోట బీసీలకు సంబంధించి ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ ఏంది అలా ఏం మాట్లాడారు ఒకసారి చూడండి శరార్థి తెలంగాణ ఇగో ఇక్కడ చూడండి బీసీల అభ్యున్నతి కోసం అంటూ ఏ త్యాగానికైనా సిద్ధమట ఏ త్యాగానికైనా సిద్ధం ఎమ్మెల్సీగా గెలవడం బీసీలు పెట్టిన భిక్షే మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను బీసీ ప్రయోజనాలే నాకు ముఖ్యం కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు రాహుల్ గాంధీ పైన నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది బీజేపీ బీఆర్ఎస్ ఇప్పటికైనా చిత్తశుద్ధి చేసి ఆ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏం చెప్తుండంటే ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్తా ఉన్నాడు సో మంత్రి పదవి ఇచ్చినా తీసుకోవాలని చెప్తా ఉన్నాడు అంటే మంత్రి పదవి ఇస్తారా అసలు అంటే ఇవ్వరు అని చెప్పడానిక అంటే ఇవ్వరు అని కన్ఫర్మ్ అయిన తర్వాత జరిగిందా ఇది ఇయ్యట్లేదు కాబట్టి నా వెనకాలకి ఇంతమంది ఉన్నారని చూపించుకోవడానిక ఏదో ఒక ప్రయత్నం తెలిసిపోతా ఉంది నీకు త్యాగం అంటే మరి ఇక ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే అయిపోతుంది మరి ఉన్న పార్టీలోనే ఇవాళ వ్యతిరేక గలం లాగా వినిపిస్తున్నావు అంటే ఏదో జరిగింది అక్కడ ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ కు తగ్గట్టు ఏదో లేదు అక్కడ అది రివర్స్ లో ఉంది అందుకోసమే ఈ గలం వినిపిస్తా ఉన్నారని కనిపిస్తా ఉంది ఇక్కడ చూడండి బీసీల అభ్యున్నతి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని పట్టభద్రులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు హైదరాబాద్ లో తాజ్ కృష్ణలో కులగణన స్థానిక సంస్థలో రిజర్వేషన్ పెంపుపై సదస్సు తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సదస్సు నిర్వహించిందంటూ ఈ ముచ్చట్లు మొత్తం చెప్పారు ఇవన్నీ చూసి ఇని బెజార్ వచ్చింది బీసీలకి గతంలో కూడా సేమ్ వీళ్ళే తీన్మార్ మల్లన్న నీలం మధు అట్లనే చక్రధర్ గౌడ్ సిద్దిపేట నుంచి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ లో కూడా ఏం మాట్లాడారు ఎవరు ఏ పార్టీలు ఉన్నా సరే ఎవరు ఏం చేసినా సరే ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరికీ సహకరించుకోవాలి బీసీలు ఎక్కడికెళ్ళి రాజకీయంగా మనము ఎదగాలి రాజ్యాధికారం వైపు పోవాలని చెప్పి అన్నారు కదా మరి ఎందుకో చక్రధర్ గౌడ్ని గెలిపించుకోకపోతుంది బిఎస్పీలా పోటీ చేశాడు కదా హరీష్ రావు పైన సిద్దిపేటలో మరి ఆ రోజు ఆయన కదే చెప్పారు కదా మరి నీలం మధుని ఎందుకో గెలిపించుకోకపోయారు ఏం చేశారు మరి చక్రధర్ గౌడ్ బిఎస్పీలు ఉంటే మరి ఇదే మల్లన్న పోయి గెలిపించచ్చు కదా ఆనాడు ప్రయత్నం చేయొచ్చు కదా చేసిండా అడుగుదాం ఒకసారి చక్రధర్ అన్ననే అడిగితే అర్థమైపోతుంది ఆయన నేను రాజ్యంతో పోరాటం చేస్తున్నా నా మీద ఈ అక్రమ కేసులు ఇబ్బందులు నన్ను రకరకాలుగా సమస్యల్లోకి నెట్టేస్తుర్రు ఆ జైలు పాలు చేసారు నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టినరు అని చెప్పిన తర్వాత కూడా మరి పోరాటం చేస్తున్నాడు కదా అని చెప్పి మరి ఆనాడు చక్రధర్ గౌడ్ గారికి కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ఈ బీసీలంతా కూడా బీఎస్పీలో పోటీ చేస్తే ఒకసారి లైన్ లో తీసుకుందాం అడుగు అన్న గుడ్ మార్నింగ్ నరేష్ మాట్లాడుతున్నా వాయిల్ టీవీ లైవ్ నుంచి నమస్తే ఏం లేదన్న ముచ్చట ఏంటంటే ఇలా శనార్థి తెలంగాణలో పెద్ద వార్త వచ్చిందన్న బీసీల అభ్యున్నతి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని తీన్మార్ మల్లన్న చెప్తుండు సరే మల్లన్న గురించి కాదు ఈ వార్త అండ్ మల్లన్నను తక్కువ చేయడానికి కూడా కాదు నేను అడిగేది ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్సీ గెలవడమే బీసీలు పెట్టిన భిక్ష అని చెప్తా ఉన్నారు కదా అయితే తను చక్రధర్ గౌడ్ని ఎందుకు గెలిపించుకోలేకపోయింది అనేది ఫస్ట్ ప్రశ్న బిఎస్పీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడు బిఎస్పీ నుంచి మేము పోటీ చేసినప్పుడు గౌడ సమాజానికి సంబంధించిన వ్యక్తి నేను ఇన్ని రోజులు బీసీలను మాట్లాడినాం మాటల వరకే పరిమితం ఉన్నాయి ఇప్పుడు నన్ను గెలిపించుకోవాల్సింది చాలా సులువైన విషయం అక్కడ నిజంగా అక్కడ బీసీలు అంటే ముద్ర
ముదిరాజులకు 58,000 60,000 ఓట్లు ఉన్నాయి అన్న. గౌడ్స్ కు 30,000 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే వన్ సైడెడ్ అయితే నిజంగా బీసీ వాదం ఎత్తుకున్న వాళ్ళు అయితే మన గెలుపు చాలా ఈజీ. అప్పటికి నేను తృప్తి చెందక అతని మీద ఎలక్షన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే మనకున్న ఓటు బ్యాంక్ ఏంది, మనం వచ్చిన పరిస్థితి ఏంటండి. నిజంగా బీసీలకు శత్రువు ఓడో లేదండి, బీసీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ బీసీలు రెడ్లను మొయ్యడం వల్లనే, ఉన్నత వర్గాలకు ఊడిక చేయడం వల్లనే మనం ఇలా ఈ కష్టాలు పడుతున్నాం. కేవలం తాజ్ కృష్ణ లాంటి హోటళ్లకే బీసీ వాదం పరిమితమైంది. ఓకే. సో నిజమైన బీసీ వాదం ఎత్తుకున్న వాళ్ళు ఎవరు ప్రస్తుతం అయితే నాకు కనిపిస్తలేరు, లేరు కూడా. నిజంగా తమ తమ అవసరాల కోసం, అంటే నేను ఒక వ్యక్తుల్ని కోడ్ చేయదలుచుకోలే, మళ్ళా నాకు చాలా మంచి మిత్రుడు, నా కోసం ఎవడైనా ఈ సమాజంలో నా కష్టాల్లో నిలబడ్డాడు అంటే ఒక మల్లన్న ఒక్కడే నిలబడ్డాడు. నిజం చెప్పాలంటే ఆయనే ప్రపంచానికి నా చక్రధరి మంచివాడు అలాంటి వాడు కాదని చూపింది తిమ్మర్ మల్లన్న. అయినప్పటికీ బీసీ వాదం అనేది కేవలం కొంతవరకే పరిమితం అవుతుంది, ఒక సెలెక్టెడ్ పీపుల్స్ మాత్రమే పరిమితం అవుతుంది. నన్ను అడిగితే నిజంగా బీసీ వాదమే బలంగా ఉంటే మొన్న నీలమ్మని గెలిచేవాడు. కరెక్ట్. ఆయన ఓడిపోవడానికి ముఖ్య కారణం కూడా బీసీలే. బీసీలో కోపం వచ్చినా పర్వాలేదు, ఇవాళ మనం సరదా పాపన్న విగ్రహాలు పెట్టినా, కాకలి ఐలమ్మ విగ్రహాలు పెట్టినా, కొమరం భీం విగ్రహాలు పెట్టినా అవి విగ్రహాలకు పరిమితం కావద్దంటే ఆ విగ్రహాలు ఎప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. కానీ ఆ పరిస్థితి లేదు. ఇంకా 100 ఏళ్ళైనా బీసీలు మారుతారనే నమ్మకం నాకు లేదు. అంత మాట్లాడారు. ఎందుకంటే పెత్తందారీ వ్యవస్థలో అమ్ముడు వేయ మనుషులున్న రోజు ఈ ఉద్యమం బీసీ వాదం అనేది కంటిన్యూ అవుతుంది తప్ప ఇది వినడానికి కూడా చెప్పడానికి కూడా నాకే బాధగా ఉంది. ఎందుకంటే తగ్గ చూసినామండి, ఆర్ కృష్ణయ్య గారు ఇన్ని రోజుల నుంచి కొట్లాడుతారు, జరిగిన మార్పులు ఏంటో చెప్పండి కదా. ఏం మార్పు జరగలేదు, ఆయన పదవి వచ్చింది అంతే. తమ తమ అవసరాల కోసమే బీసీ వాదాన్ని ఇప్పుడు నాలాంటి వాడు ఎత్తుకుంటే కూడా అద్భుతంగా ఉంటది. కానీ నేను బతకాలి కదా, వాదం ఎత్తుకుని ఎవడు సపోర్ట్ చేస్తాడు, మనవాడే సపోర్ట్ చేయడండి. ఇప్పుడు మనకు ఎంత మంది బీసీ నాయకులు ఉన్నారు, మరి ఉన్న బీసీ నాయకులు కొత్త బీసీ నాయకుల్ని ఏమన్నా ఎత్తుకున్నారా? ఇప్పుడు ముదిరాజులో ఈటల రాజేందర్ గారు ఉన్నారు, రెండో ప్రత్యామ్నాయంగా ముదిరాజులో ఇంకొక లీడర్ ని తయారు చేసిండు ఆయన. సో ఈ జాతికి నేనే ఉండాలి, నా జాతి నా తర్వాత ఇంకొకటి ఉండొద్దు అనే ఒక కుటిల ఆలోచనలమే బీసీ వాదం, బీసీ నాయకులు అనే వాళ్ళు లేకుండా. ఇంకొకటి మరి ఈడ మీటింగ్లు అయ్యేటప్పుడు చెప్తారు కదా, ఏమన్నా అంటే పార్టీలకు అతీతంగా మన వాళ్ళని గెలిపించుకోవాలని చెప్తారు. అదంతా అక్కడ వేదికల మీద జపనీకే, అసలు టైంకి వస్తే మనోడే మన శత్రువు. మళ్ళా ఇక్కడ బయటికి రాగానే ఏ వాదం ఉండదు, ఉండే మీటింగ్ లోనే ఉంటుంది ఆ వాదం. ఆ వాదం మీటింగ్ లోనే ఉంటది, చెప్పడానికి కూడా ఏం బాధ లేదు. కాదంటే ఇప్పటికైనా కొంత బయటకు రావాలి, రాజకీయాల్లోకి రావాలి. ముఖ్యంగా తమ తమ వాదాన్ని ఇప్పుడు మా తల్లిదండ్రులకు పేరు తెస్తా అని మనకు ఎలా ఉంటదండి, నేను మా మమ్మీ మా నాన్నకి మా అమ్మకి పేరు తేవాలనే ఆశయం ఎట్లయితే నువ్వు గట్టిగా పట్టుకొని బ్రైట్ ఫ్యూచర్ తయారు చేసుకుంటావో, నా జాతికి నేను పేరు తెస్తా అనేది కూడా తల్లిదండ్రులతో సమానంగా తీసుకోలేనప్పుడు నిష్కల్మషంగా మనము దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఓకే, ఇక్కడ మీరు కనిపిస్తలేరు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం గల. మరి మీరు గాని నీలం మధు గారు గాని గతంలో ఇదే తీన్మార్ మల్లన్న మీ ముగ్గురు కలిసి చాలా గొప్పగా మీటింగ్ పెట్టిరు, ఆ తర్వాత మీరు ఎవరి కాళ్ళు ఎక్కడో అక్కడ అయిపోయారు. అది వాళ్ళకి విలువాలండి, మరి ఎందుకు విలువలేదో వాళ్ళకి విలువాలి. అంతేనా? మరి వాళ్ళు పిచ్చి ఒంటికి ఇట్లా విలువలేదో ఏమో. అంటే కలుపుకపోతే అంతే బలం కదా, బలం పెరగాలి కదా. నేను ఏం చెప్తున్నా, బీసీ వాదాన్ని బీసీలకు రెడ్లతో వచ్చిన ప్రమాదం ఏం లేదు, బీసీలు పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఈ మాట అంటే మళ్ళా వీడు నువ్వు బీసీలకు మాట్లాడతావారా వ్యతిరేకంగా అంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావురా బాబు, మరి బీసీల కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు నన్ను విమర్శించడం చెప్తున్నా. రెడ్ల వల్ల వచ్చిన డ్యామేజ్ లేదండి, వాళ్ళు కలిసి కట్టుకు ఉన్నారు, వాళ్ళ రెడ్డి సమాజం కోసం వాళ్ళు అహర్నిశలు కొట్లాడుతారు. పార్టీలకు అతీతంగా ఎవడైనా కొట్లాడుతున్నా అంటే అది రెడ్డిని మాత్రమే. అది ఇంకోటి జెండాలు వదిలిపెట్టి కొట్లాడు. ఇంకోటి వాళ్ళు బయట కొట్లాడినట్టు కనిపిస్తారు, లోపల మాత్రం అమితమైన ప్రేమతో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఒకటి అనేది క్లారిటీ ఉంది. ఇక్కడ మాత్రం బయటకు మాత్రం మనము అంతొకటి ఒకటి అని చెప్తాం, లాస్ట్ కు మళ్ళా మనోడే మనల్ని కొంప ముస్తాడు అన్నట్టు జరుగుతుంది. ఇక్కడ ఫ్యాక్ట్స్ చెప్పొద్దు, చెప్పలేము కూడా, ప్రభుత్వం దుఃఖం కాబట్టి చెప్పలేము కూడా. కానీ ఇవాళ చక్రధర అన్నతోడు మంచి బీసీ నాయకుడు,
అండ్ రైతుల కోసం పాటుపడ్డాడు. ఎవడంటే రైతుల కోసం కొట్లాడిన ఈ రాష్ట్రంలో చూపించండి ఒక నాయకుడు రైతుల కోసం కొట్లాడి జైలుకు పోయిన వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు మనం ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకోవాలని మా బీసీ నాయకులకు ఉండాలి. వాడు ఎదుగుతే మాకు పరిశాన్ రాబోయే అని ఏదైనా చిన్న అపాయింట్మెంట్ కోరితే 3-4 గంటలు బయట నిలబెట్టాం. చాలా బాధగా అనిపిస్తుంది. అరే మనలాంటి నాయకులు కూడా నిలబెట్టిరంటే సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంటది, అంతే చాలా బాధ అనిపిస్తుంది. అరే ఎందుకు కామన్ సెన్స్ ఉండాలి. అరే అలా చక్రధర ఇస్తారని చెప్పగానే లోపల కూర్చోబెట్టురే అని పంచపక్ష పరమాన్నాలు ఏంది రాలే కదా సమస్య ప్రాబ్లమ్స్ అవి తీర్చడం. అదేందో దీన్ని బయటకు ఎడగొట్టాలి కానీ ఇంకొకసారి రాకుండా వాడిని మానసిక వ్యధకు గురి చేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయండి. ఇవి చాలా జుగుప్సాకరమైనవి. బీసీ వాదం మాట్లాడితే మీరు ఏమన్నా అనుకోండి, బీసీని కావచ్చు, కానీ నేనున్న కాడికి నా వర్గాన్ని నేను నాకు కాదైన కాడికి కాపాడుకుంటాను. అంతేగాని పెద్ద పెద్ద వేదికల మీద నుండి పెడతలేదు. ఎందుకంటే అవి బయటకు వచ్చిన తర్వాత పెత్తందారి వ్యవస్థ దగ్గర వాళ్ళ కాళ్ళ కాడ మోకరిల్లు అదే జరుగుతుందా, ఇది జరుగుతుంది. అదే బీసీలు ఎందుకు లొంగిపోతారో నాకు ఇప్పటి వరకు అర్థం. ఇంతమంది రేషియో మనం ఉండగా రెడ్డిలు వెళ్తుర్రంటే ఇప్పుడు వాళ్ళ నాయకత్వం పట్టి మా వాళ్ళ దగ్గర ఉన్నదా లేకపోతే మాదేమన్నా లోపం ఉన్నదా? దీన్ని గట్టిగా పట్టుకోవాలి. దౌర్భాగ్యం చెప్తున్నా నేను. మనము పలారం బండిలు తీసే కాడ, విగ్రహాలు పెట్టే కాడ, చందాలు వసూలు చేసే కాడ ఉన్నది. మనం ఒక్కరిని మనమే ఎందుకు బలపరిచి నిలబెట్టొద్దురా, తలా 10 రూపాయలు వేసుకొని మనం గెలిపియాలి కదరా అనే సోయి ఎవరికి లేదు. కలెక్టర్ దగ్గరికి పోతుంది బీసీ వాదం అనేది. ఓకే, ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాట్లాడలేమంటా ఉన్నారు కదా, కానీ తీన్మార్ మల్లన్న ఇంకా ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు కదా, చట్టసభలో ఉన్నాడు, ఆయన కూడా అంటున్నాడు ఇంకా ఆయనకు భయం లేదా మరి? తీన్మార్ మల్లన్న పార్టీలకు సంబంధం లేకుండా ఆయన స్వేచ్ఛగా పనిచేస్తాడు. నాకు తెలిసే వరకు ఎవరైనా మాట్లాడుకోండి, ఆయన వరకు అయితే నాకు మంచి దగ్గరగా చూసిన మిత్రుడు. ఆయన గురించి బయట నవ్వేటి ఏమి నేను కన్సిడర్ చేయ. ఏదైనా ఆయన ఎవరిని పిచ్చమడుకుంటే రాలే ఎమ్మెల్సీ, గుర్తుపెట్టుకోండి. నామినేటెడ్ గా రాలే. ఆయనకి టికెట్ ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ, టికెట్ అందరికి ఇచ్చింది. మరి మొన్న చాలా మందికి ఇచ్చింది. మరి ఎందుకో గెలవలేదు అంటే ఈయనకి ఇచ్చింది కదా అంటున్నా, పార్టీని అట్లా అనలేడు కదా. ఇచ్చిండు. ఇచ్చినప్పటికీ వాళ్ళ మనసు గ్రాడ్యుయేట్స్ మనసు దోచుకున్నాడు. ఆయన ఓట్లు తీసుకోగలిగిండు, వాళ్ళ కోసం నిలబడతా అని చెప్పిండు. ఆయన రాజకీయాల్లో కొత్త, సమాజానికి పాత వ్యక్తి. అట్లా చెప్పగలుగుతాడా? నాకు పార్టీ సపోర్ట్ ఏం లేకుండా నేనే గెలిచిన, నా వల్లనే ఓట్లు వచ్చినాయని దాన్ని అహంకారం అంటారండి. చెప్పగలుగుతాడా అంటున్నా. ఒకవేళ అట్లాంటి ఆలోచన ఉందా మరి ఆయన? కానీ ఇప్పుడు మీకు చెప్తా, మీ ఇంట్లో నేను తిండి తీసి రేపు ఐఏఎస్ అయినా అనుకోండి, ఇప్పుడు మేము నేను తక్కువ చేసి మాట్లాడగలుగుతాను. తిండి ఎంత దానికే ఉంటాయి. ఆ పార్టీ పరంగా ఆయన కరెక్టే చెప్పిండు. ఆయన సీఎం గారు మనసు నొచ్చుకునేటట్టు ఏం చెప్పలేదు, ఫ్యాక్టే చెప్పిండు. కానీ తనకు ఇబ్బందులు వస్తాయి కదా అనేది నా ప్రశ్న. ఇట్లా వ్యతిరేక గలం వినిపిస్తున్నట్టు ఒక్కటండి, ఆవేశం ఉన్నప్పుడు కొంత వాళ్ళ వైపు నిలబడ్డప్పుడు ఈ రెడ్లవేంది అని అంటాం అంతే. ఆ పూట మనం ఏదో మన వాళ్ళకు ఉత్తేజాన్ని ఇవ్వడానికి అంటాం కానీ ఎవరినైనా తక్కువ చేసినట్టు కాదు. మా రేవంత్ రెడ్డి గారు అంటే ఆయనకు అమితమైన గౌరవం యాక్చువల్ గా. సో వారిని నమ్మే కదా ఇప్పుడు ఆయన ఇయ్యొద్దు, రేవంత్ రెడ్డి గారు ఇయ్యొద్దు టికెట్ అనుకుంటే ఎవడేం చేస్తారు చెప్పండి. అంటే వారికి తెలుసు తీన్మార్ మల్లన్న గురించి, వారికి తెలుసు కాబట్టి. సో దానివల్ల ఏం డిస్టర్బెన్స్ పార్టీలో ఇవ్వడం ఎగేసేటోడు ఉంటే తప్ప మల్లన్నకి కష్టాలు రావని నేను కింద కామెంట్ పెట్టారు. రేవంత్ రెడ్డి అంటే అమితమైన గౌరవం మీరు చెప్పంగానే ఆ గౌరవం మాకు తెలుసు, రేవంత్ రెడ్డి ప్రమాదకరం అన్నాడు కదా మల్లన్న అంటారు. అరే రాజకీయాల్లో 1.25 అనుకుంటారండి. సిచ్యువేషన్ కి తగ్గట్టు 1.25 అనుకుంటారు, దాన్నే కదా రాజకీయం అంటారు. ఇప్పుడు కొట్టిన చేతులతోటే పాలాభిషేకాలు చేయలేక పాలాభిషేకాలు. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ మ్యాచ్ అప్పట్లో ఓడిపోతే శవాల పాడే కట్టి ఊరేగింపు చేశారు. మళ్ళీ గెలవంగానే పాలాభిషేకం చేసింది వాళ్ళంటే ఈ ప్రజలే కదా. అంటే అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కామెంట్స్ మారిపోతాయి, గౌరవాలు మారిపోతాయి. ఎవరినో కిష్టపరచాలని ఆయన విషయం కాదు. మరి అలా అంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు బ్యాడ్ నేమ్ వస్తుంది, చక్రధర్ మీద ఇంత కాంట్రవర్సీ పడ్డది అని చెప్పినప్పటికీ ఆయన నిలబడ్డది చక్రధర్ కోసం కాదు, చక్రధర్ కొట్లాడుతున్న ఒక వ్యవస్థ కోసం నిలబడ్డాడు. సో మల్లన్న మీద ఆరోపణలు చేసేటోళ్ళకి ఒకటే చెప్తా, నువ్వు మొన్న చూసినావా? చూసి మొన్న బహిరంగంగా చెప్పిండు, ఒక్క ఆధారం ఉంటే పట్టుకరారా, నేను ఎమ్మెల్సీకి పక్కన జరుగుతా అన్నాడు. ఒక్కడికి శాతం కాలేదు.
రూమర్స్ పాసింగ్ క్లౌడ్స్ వాటి గురించి ఎవరు మాట్లాడినా అది వ్యర్థం, టైం వేస్ట్. ఏదైనా తీర్మానం అన్నకి నేను అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తా ఎప్పుడైనా. ఎంతో అంతో వాదం, బీసీ వాదమైనా బీసీల ఐక్యత మొన్న ఎలక్షన్స్ లో ఏమైనా ఉపయోగపడ్డదంటే కేవలం మల్లన్న లేవనెత్తిన కొన్ని అంశాలే. ఖచ్చితంగా కాదంటే ఒకటి చెప్తా, అంటే ఇట్లా చేస్తే మాత్రం కాదు, యువతను ప్రోత్సహించాలి. కలవాటిలో నెక్స్ట్ తెలవటోళ్ళే కూర్చుంటా మీటింగ్లలో అంటే మరి యువతరం ఏం కావాలంటే అదే అట్లా కనపడుతుంది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మంచి మంచి ఇంటలెక్చువల్ పిల్లలు లేరా? మాలాగా కొట్లాడి గెలిపోయినోడు పనికిరాడు ఆడ కూర్చొని. సో ఆలోచించాలి, ఎవరిని పిలవాలి, ఎందుకు పిలవాలి అని. మమ్మల్ని పిలుస్తావాలా ప్రతిష్టం దెబ్బతింటా? అదే అంటున్నా, అదే మరి మీరిద్దరు ఎందుకు గడపడలేదనేది నా ప్రశ్న. అంతే నేను చెప్తున్నా కదా, మమ్మల్ని పిలవకపోవడానికి కారణం నేను కూడా అనుకున్నా. సరే నేను బీసీలు కాదు ఏమో మరి ఒకటి బీసీ కాకపోయి ఉండాలి, లేదంటే మీ జుట్టు తెల్లబడకపోయి ఉండాలి. ఎక్కడ నా దగ్గరే లోపం, వాళ్ళ లోపల ఏం లేదు, వాళ్ళ మిస్టేక్ ఏం లేదు. కరెక్ట్. ఓకే అన్న, నేను ఒకటే చెప్తాను, బీసీవాదం అనేది బతకాలి అంటే అది కలబడినతోటి కాదు, స్వార్థ రాజకీయ నాయకులతో కాదు, కలబడేటంతో అవుతుంది అది తెలుసుకోవాలి. అట్లా ఈ జోకటంతో కాదు, చూపెటంతో కలబడి కొట్లాడటంతో అవుతుంది. ఖచ్చితంగా పదవులు తీసుకొని కూర్చున్న నోంతో కాదు. బీసీవాదంలో యువత ఖచ్చితంగా అవుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది చక్రధర్ అన్న చెప్తున్నది. మమ్మల్ని ఎందుకు విలువలేదు అని మా దగ్గర ఉన్న లోపం ఉందేమో అని అనుకుంటా ఉన్నాడు. కానీ అదే తలపండినోళ్లే కావాలనేమో, మరి కలబడి కొట్లాడటం అవసరం లేదేమో అని చెప్పి తను బాధపడతా ఉన్నాడు. అర్థమవుతా ఉంది. ఎందుకంటే శత్రువు ఎక్కడో లేడు, దూరంలో వాడు ఎక్కడో వేరే చోట లేడు. శత్రువు మనతోనే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మనోడై ఉన్నాడు. అందుకోసమే బీసీలు ముందర పడతలేరని చెప్పి ఆయన క్లియర్ గా నన్ను ఎవరైనా తిట్టుకున్నా సరే, నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నా సరే, కానీ ఉన్న ముచ్చట కుండ బదులు కొట్టినట్టు చెప్పిండు ఆయన. శత్రువు ఎవడో కాదు, మనోళ్ళే మనల్ని ఎంకరేజ్ చేయకపోతే ఇంకా ఎవరు చేస్తారు అని చెప్పి అడుగుతా ఉన్నాడు.